ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున కూడా మీకు అందరికీ కూడా ఉగాది శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని తెలియచేసుకుంటూ ఈ సంవత్సరం వైభవంగా జరగాలని, అందరి ఆరోగ్యాలు బాగుండాలని, ఈ కరోనా రాక్షసి ఇలాంటివన్నీ కూడా తప్పిపోవాలని, అవి దాటించేటటువంటిదే ప్లవనామ సంవత్సరం అని చెప్పి మనవి చేసుకుంటూ తప్పనిసరిగా అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారు, అన్ని విషయాలు బాగుంటాయి. ఆ భారతదేశంలో పుట్టడమే అదృష్టం. అందువల్ల ఇంత పుణ్యభూమిలో నేను అదే చెప్తూ ఉంటా చాలా సభల్లో, పైనుంచి కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు గీతలు గీసినట్లు నదులున్న దేశం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా? ఏదీ లేదండి. భూకంపాలు ఉన్నాయా? చాలా తక్కువ అండి. అగ్నిపర్వతాలు ఉన్నాయా? ఏమీ లేవండి. మరి ఆధ్యాత్మిక విషయానికి ప్రపంచానికే ఉన్నతమైనటువంటి శిఖరాగ్రమైనటువంటి విషయాలు ఉన్నాయండి. అటువంటి దేశంలో పుట్టినటువంటి మనం ధన్యులని మనం చేసుకుంటూ, మరి ఈ రోజున భరద్వాజ మహర్షి గురించి ప్రసంగించటానికి అప్పుడే మనం ముగ్గురు మహర్షుల యొక్క ప్రసంగాల్ని మనం విన్నాము. అద్భుతంగా మరి ఇన్ని విషయాలు ఉన్నాయా ఆ మహర్షులు. గొప్పవాళ్ళు కావాలంటే తేలిగ్గా అవదండి. ప్రతిదీ సులభముగా సాధ్యపడుదు సొమ్ము, నరుడు నరుడవుట దుష్కరము సొమ్ము. ఏది తేలిగ్గా రావడానికి అవకాశం లేదండి. పుడమి తల్లి పురిటి నొప్పులు అని ఎన్ని కష్టాలు పడితే ఇన్ని విషయాలు. అలాగే ఈ సభ జరగడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని విషయాలు చేస్తున్నారో, ఎన్ని నెలల నుంచి చేస్తున్నారో మీరు అందరూ గమనించారు. కనుకనే మీరు ప్రేమాస్పదలు. మీరు వచ్చి 2 గంటలు కూర్చుంటే చాలు, మేము 2 నెలలు క్రితం నుంచి కూడా శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందువల్లంటే ఇంత పరిస్థితుల్లో కూడా అందరూ కూడా వద్దండి ఎందుకంటే అంటున్నా కాదు, ఋషుల గురించి ప్రయత్నం చేస్తున్నాం, మనం మానకూడదు అనేటటువంటి దృష్టి చేత మరి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా, విశ్వనాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని మనకి ఎలా అందించడం అంటే నిజంగా మనం అందరం కూడా ఆ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనులతో అభినందించాలని మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రసంగించడానికి విచ్చేసినటువంటి మహానుభావులు, మరి 4వ ఋషి గురించి, రేపు 5వ ఋషి గురించి అవుతుంది. గౌతమ మహర్షి గురించి మన ఆత్మీయులు, మన అందరికీ సన్నిహితులు, ప్రేమాస్పదులు, మహానుభావులు గరికపాటి నరసింహారావు గారు మాట్లాడతారు. మీ అభినందనలన్నీ అందుకునేటటువంటి అదృష్టాన్ని ఫౌండేషన్ కల్పించుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గరికపాటి నరసింహారావు గారు, డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. వెంకటరమణ శాస్త్రి గారిని గౌరవించవలసిందిగా విశ్వనాథరాజు గారిని, గరికపాటి వారిని కోరుతున్నాను. ఎన్ని దేవాలయాలండి, 100ల మీద దేవాలయాలు కట్టించినటువంటి మహానుభావులు. సభాయ నమః. ఆనందమైనటువంటి సమయం. జీవితంలో రామాయణం గురించి పదే విన్నాం, భారతం గురించి విన్నాం, భగవద్గీత విన్నాం. అవే రిపీట్ అవుతున్నాయి ఇప్పుడును. కానీ ఆచరించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. రాముడు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడు వినటానికే పనికొస్తున్నాయి. ఇవి అంతర్గతంగా లోపలికి వెళ్ళటం లేదు. వీటన్నిట్లకంటే సప్తఋషి మండలం, ఋషులు దేనికి ప్రతిరూపాలుగా మిగిలేరు అంటే ఒక భగవానుణ్ణి కూడా ఒక క్రమశిక్షణలో నడపటానికి ఋషులు మార్గదర్శకులయ్యారు. ఈవేళ సనాతనమైన ఈ ధర్మం ఋషి ప్రోక్తం మీదే నడుస్తోంది. ఒక్కొక్క ఋషి తన జీవితాన్ని రంగరించి ఒక ధర్మ మార్గాన్ని మానవ జాతికి అందించారు. అన్నిట్లకంటే ఈ సభ చాలా గొప్పది ఎందుకైంది అంటే, ఒక రామాయణం చెప్పడం, భారతం చెప్పడం, భాగవతం చెప్పడం కంటే కూడా ఒక సనాతనమైన ధర్మాన్ని, ఒక మార్గాన్ని మనకి పూలపాన్పుగా తయారు చేసేటువంటి ఈ సప్త ఋషుల గురించి మాట్లాడటం అన్నిట్లకంటే చాలా గొప్ప యజ్ఞంతో సమానం. ఇది జీవితంలో ఇది ఇంతవరకు ఎవరు కూడా దీని మీద ఏ ఋషి ఏం చేశాడు అనేటువంటిది మనకు అసలు ఋషుల పేర్లే ఒక క్రమంలో తెలియదు. అలాంటిది ఈ సప్త ఋషుల్లోనూ కూడా ఒక మహారాజు సమాజ సేవ కోసం తన యొక్క రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి సమాజానికి హితం చేసేటువంటి విశ్వామిత్రుడు లాంటి మహర్షి, ఒక రామచంద్రుడు అంతటి వాడికి గురువుగా ఉండి మార్గదర్శకత్వాన్ని నిరూపించాడు. కనుకే వశిష్ఠుడు రాముడికి అలాంటి భగవత్ సమానమైనటువంటి వాడు అయ్యాడు. ఆయన యొక్క అనుజ్ఞే ఈయన యొక్క నడక. అలాగే అలాంటి మహర్షుల గురించి మనం వింటాము అంటే వీటన్నిట్ల కంటే కూడా దీన్ని తయారు చేసేటువంటి ఋషులు గొప్పవాళ్ళు. వారి గురించి
నాతో 2 నెలల క్రితం రాజుగారు మాట్లాడినప్పుడు దానికి ఈ నందకమే కరెక్ట్ అని చెప్పాను. నందకము అంటే అన్యాయాన్ని నరికేటువంటి కత్తి. ఏదైనా సరే నిష్కామంగా నిష్కపటంగా ఉన్నది ఉన్నట్టు నరికేటువంటి కత్తి ఇది. ఏది చెప్పాలనుకున్నా చాలా ముక్కుసూటిగా చెప్పడమే, దానికి మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఎక్కడా కనపడదు మనకి. వారు కరెక్ట్ అండి, చాలా మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు అని చెప్పేసి చాలా ఇచ్చేసి వేళ రావాలని నేను నిన్నే వచ్చాను ఢిల్లీ నుంచి. ఒక మహాయజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఎవరి గురించి చేయలేదు, ప్రపంచం శాంతిగా ఉండాలని చేశాం. ఏ రాజకీయ ప్రమేయం లేకుండా 138 గంటలు నిర్విరామంగా ఈ క్రిమి సంహారం అయినటువంటి సూక్తాన్ని వేదాన్ని అనుసంధానం చేసుకుంటూ సుమారు 300 మంది అర్తికుల చేత నిర్వహింపబడిన మహాయజ్ఞమే విశ్వశాంతి మహాయజ్ఞం. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఢిల్లీలో ఇంతవరకు ఈ ప్రదేశంలో ఇలాంటి మహాయాగం ఎవ్వరూ చేయలేదు. మొట్టమొదటి అవకాశం మీరు చేశారు. ఈ యజ్ఞం చూసిన తర్వాత మాలో మంచి మార్పు వచ్చిందని ఒక 5,000 మంది శిష్యులు తయారయ్యారు ఢిల్లీలో. దాని స్ఫూర్తి నవంబర్ 11 నుంచి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో శ్రీమన్నారాయణ అయితే యాగం చేయమని విశ్వ హిందూ పరిషత్ వారు రామజన్మభూమి ట్రస్టు కోరడం జరిగింది. ఈ యజ్ఞం చూసిన తర్వాత కారణం ఏమిటి అంటే నిష్కామంగా చేసే ఏ సేవ అయినా సమాజానికి ఉపయోగపడుతుంది, ఎలాంటి వాక్ అయినా సమాజానికి మార్గదర్శకం అవుతుంది. అందువల్లే ఒక్కసారి ఇంత ఆప్యాయతగా మీరందరూ వారు కూడా ఆహ్వానించారు. ఒకసారి వారి యొక్క ప్రవచనం వినాలి. ఈవేళ ప్రత్యేకంగా మహర్షుల గురించి మాట్లాడుతున్నారు కనుక రావాలనిపించి రావడం జరిగింది. చాలా ఆనందం. మహర్షుల యొక్క జీవితాల గురించి మీరు తెలుసుకున్నప్పుడు వారు కూడా ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కానీ ఒక మార్గాన్ని తయారు చేసేటప్పుడు, ఒక రోడ్డు వేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ దాని మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. ఋషుల జీవితాన్ని హారతకర్పూరం చేసి వాళ్ళ మార్గాన్ని ఇచ్చారు. దాంట్లో మనం ప్రయాణం చేస్తే మన జీవితం, మన కుటుంబాలు, ప్రపంచ భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది. అందుకనే వారి గురించి మాట్లాడుతున్నారు కనుక వేళ భరద్వాజుడి గురించి వారు చెప్పేటప్పుడు ఆయన గురించి కూడా వినాలి. భరద్వాజు ఋషుల్లో ఎంత గొప్పవాడు, ఈ 7గురు ఎలాంటి గొప్పవాళ్ళు. ఇందులో ఒక మహానుభావుడు అయితే సాక్షాత్తు నారాయణ పక్కనే కూర్చున్నాడు. ఆయన లక్ష్మీనారాయణ భ్యానమా అని చెప్పిన తర్వాత అరుంధతి వశిష్ఠాభ్యానమా, వశిష్ఠ మహర్షి గురించి మరి ఆఖరి రోజు మళ్ళీ వచ్చే నెలలో మరి ప్రవచనం ఉంది. ఆ వశిష్ఠుడు ఎంత గొప్పవాడో అప్పుడు మీరు విన్నప్పుడు ఆయన గురించి మీకు అర్థమవుతుంది. మంచి సమయం, ఇంతకంటే కాలాతీతం చేయటం నాకు ఇష్టం లేదు. సర్వేజన సుఖినో భవ. నమస్కారం అండి శాస్త్రి గారు, చాలా సంతోషం. ఈరోజు దేవగురు అయినటువంటి బృహస్పతి కుమారుడు, ఆయన యొక్క పుత్రుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకరి పేరు చెబితే మిగతా విషయం, పలానా సంస్థలో చదివానంటే, పలానా సంస్థ దగ్గర మాట్లాడానంటే మిగతా విషయాలన్నీ అవసరం లేదు. అలాంటి వైభవమైనటువంటి విషయం ఆయన రాసినటువంటి స్మృతి గురించి, ఆయన ఏ విధంగా శ్రీరామచంద్రుడి విషయాలు చేశారు, ప్రతిదీ కూడా మనకి ప్రశ్నలుగా ఉండేవన్నిటికీ కూడా జవాబులు అందించే ప్రయత్నం చేస్తారు. మాతృదేవోభవ. ఈ బత్సళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో. వాళ్ళు భరద్వాజులు అంటే చాలామందికి తెలిసిన మాట భరద్వాజ విందు. 108 పదార్థాలు వడ్డించేట మహానుభావుడు. సీతారామ లక్ష్మణులకి అలాగే వడ్డించాడు, భరతుడికి ససైన్యంగా వచ్చిన వాడికి అలాగే వడ్డించాడు. అంచేతను భరద్వాజ విందు అని ఎవరైనా బాగా బ్రహ్మాండమైన విందు చేస్తే భరద్వాజ విందు అంటారు. ఇక అంతకుమించి ఎవరూ చేయలేరని. అందుకని భరద్వాజ విందులోకి ప్రవేశించబోయే ముందు, ఆయన జీవిత చరిత్రలోకి ప్రవేశించబోయే ముందు, మా అమ్మ చేసిన ఏ విందు కారణంగా, ఏ వంట కారణంగా ఈవేళ పద్యాలు పలుకుతున్నాయో ఆ వంటకి, ఆ తల్లికి నమస్కారం. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ లేపును. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సోపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ లేపును. నీవు చేయునది వంట నోళ్ళ పంట.
ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ లేపును నీవు చేయునది వంట నోళ్ళ పంట అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వీ వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ద్వీపాకారపు సోపం పప్పు విస్తట్లో వడ్డిస్తే అదో సింహళ ద్వీపంలో అతుక్కుపోవాలి. ముద్దపప్పు అంటే అర్థం అది. అతుక్కుపోకుండా పప్పు రెండు రకాలుగా ఉంటుంది. అది మన విస్తట్లోనే ఉంటే పప్పు, పక్క విస్తట్లో కూడా జారితే పప్పు అంటారు దాన్ని. అటువంటిది ఒకళ్ళకి వడ్డిస్తే చాలు, మిగిలిన వాళ్ళకి వడ్డించక్కల్లా, అది జారుతూ ఉంటుంది. అంచేతన జారే పప్పు వడ్డించుకోవాలంటే ముందు అన్నం కొద్దిగా వేసుకుని నైవేద్యం పెట్టేసిన తర్వాత మధ్యలో గుంట చేసి ఆ మధ్యలో అది వేసుకోవాలి. అనుభవం మీద చెబుతున్నా. లేకపోతే ఈ పప్పు ఇలాగే పక్కవాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తినే విధానం ఒక కళ, వండే విధానం కళ అయితే తినే విధానం ఒక కళ. పప్పు ఎప్పుడు అన్నాన్ని కుడివైపున వేసుకోవాలి. ఇక్కడ దాన్ని ఈశాన్య మూల వాస్తు చూసి వేసామంటే ఇక్కడికి లాగేసరికి పప్పు ఉండదు. ఇంకా ఆ మూల నుంచి ఈ మూలకి లాగేసరికి వర్షపాతం అయిపోతుంది. అందుకని పప్పు అన్నాన్ని ఎక్కడ పెట్టుకున్నావో అన్నాన్ని కుడివైపున వేసుకోవాలి. ముందు పప్పు కలుపుకుంటాం. ముందు పప్పు ఎందుకు తినాలి అంటే పప్పు అరగడం కష్టం. అరగడం కష్టమైన దాన్ని ముందు తినాలి. అరగడం తేలికైనవి చారు మజ్జిగ లాంటివి అవి చివరిలో తినాలి. అందుకని ఆహారం తినే పద్ధతి దొరికిందన్నా ముందు వేసింది వేసినట్టు నాకేస్తున్నాడంటే పశువు, వాడు మనిషి కాదు. అసలు అన్నం వల్ల ముట్టుకోకూడదు. పచ్చరేస్తే పచ్చడి, స్వీట్ వేస్తే స్వీట్ తినేయడం ముందు దరిద్రం అంటారు దాన్ని. ఒక్కరు తినాలా తినకూడదు, నలుగురితో కలిసి తింటే అసలే తినకూడదు. అందరికీ వడ్డించే వరకు ఆగాలి. కాస్త నీళ్లు జల్లి భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవాలి. మనకి అన్నం పెట్టిన భగవంతుడికి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి, పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి, అప్పుడు భోజనం చేయాలి. అయితే ఈ భోజనం ఎక్కడది మనకి? ఏమీ లేకుండా తింటే పశువు తిన్నట్టు లెక్క. ఏది మనకి ఇష్టమైతే అది ముందు ఇలా నాకేకూడదు, చాలా తప్పదు, ఎంగిల్ చేయకూడదు అసలు. అందుకని ముందు పప్పు తినాలి. ఎందుకంటే పేగులు 12:30 1 గంట సమయానికి బాగా కరకరలాడుతూ ఉంటాయి. వెయ్యి పట్టేస్తాం, వెయ్యి లాగేస్తాం, అరగొట్టేస్తాం అని ఆకలితో. అప్పుడు బలమైన ఆహారం తినాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండేది, అరగడం కష్టమైంది ముందు తినాలి. తర్వాత కూర తినాలి. తర్వాత నెమ్మదిగా పచ్చడి పులుసు తిని ఇంకా ఓపుకుంటే మజ్జిగ పెరుగు తినచ్చు, లేకపోతే మజ్జిగ కోసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసేవారు పూర్వం భోజనం. కాబట్టి వారు ఏ బిళ్ళలు వాడాల్సిన పని లేకుండా, ఏ జిమ్ములు, ఏ వ్యాయామాలు, ఏ ఇతర కార్యక్రమాలు ఏమీ లేకపోయినా కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ సుఖంగా 100 ఏళ్ళు బతికారు. ఈ ప్రత్యేకించే మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ ఏం చేయలేదు వాళ్ళు. అవసరం లేదు. దానికి తగిన వ్యాయామం అంతా ఇంట్లోనే ఉండేది. తినే పదార్థం పద్ధతి కూడా ఉండేది. అలాగా కొందరు చేతి వంట ఎలా ఉంటుందంటే వేపాకు కూడా కరివేపాకు అయిపోతుంది. పొరపాటున వాళ్ళు ఏదో చేసినా అది రుచి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సంకల్పం మనస్సులో ఇది బాగుండాలనే సంకల్పం. ఆ సంకల్పమే ప్రధానం పదార్థం కంటే కూడా. సంకల్పమే ప్రధానం. సంకల్పం పవిత్రంగా లేకపోతే ఎన్ని గొప్ప పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చినా ఉపయోగమే లేదు. కాశీ నుంచి తెచ్చి శివలింగం తెచ్చి మనం ఊళ్ళో గొడుగట్టినా మన సంకల్పం కనుక వ్యాపారం అయితే దేవుడు ఉండడు, వ్యాపారమే ఉంటుంది. మనం జనం బాగుపడ్డామనే ఉద్దేశంతో మనం చేస్తే దానికి కాశీలింగం అక్కర్లేదు, కాకినాడ లింగం కూడా చాలు. ఆ సంకల్పమే ప్రధానం అక్కడ. అక్కడెక్కడి నుంచి ఇచ్చాం, ఇక్కడి నుంచి ఇచ్చామన్న గొప్ప తప్పితే మిగిలిన సంకల్పం ఏమిటి ఎక్కడ? అసలు 10 మంది బాగుపడడానికి మనం గుడి కడుతున్నావా? ధర్మం నీతి పెరగడానికి కడుతున్నావా? మన వ్యాపారం కోసమా? ఒక గుడి కట్టాము అంటే కొత్తగా సమీపంలో 100 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉండకూడదు. అది గుడి లక్ష్యం. గొడవలు రాకూడదు, ఆగిపోవాలి. గుళ్ళ కారణంగానే గొడవలు వస్తున్నాయి. కాస్త డబ్బులు పెరిగేసరికి మొత్తం అందరూ చేరిపోతారు అక్కడ. ఇంకెందుకు కట్టడం? వీరికి పేరు రావడానికి, మా బోటుగాళ్ళ ఖాతాలు పెరగడానికి. మా గుడికి రండి. ఇదో పోటీ పడలేకపోతున్న రోజు ఇక్కడ లేచింది మొదలు ఇవే ఫోన్లు. ఈ గుడి ఎక్కడ అంటే పట్టణానికి 25 మైళ్ళు, నగరానికి 40 మైళ్ళు దూరంలో ఉండదు. వచ్చినట్టు మేము పోయి ప్రవచనం చెప్పాలి. పైగా అక్కడికి వెళ్ళాక ఏమంటాడు? మా గుడి గురించి చెప్పండి. నీ గుడి ఏమైనా గొప్పదేటి? ఇక్కడ దేవుడి గురించి చెప్పకూడదండి, గుడి గురించి చెప్పాలి. ఈ దేవుడు, ఈ మహిమ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ మంది రావాలి. ఇదే సంకల్ప దోషం.
ఆ సంకల్పం ఎప్పుడు జగత్ కళ్యాణాన్ని కాంక్షించేలా ఉండాలి. ఇవాళ గుడి కడుతున్నాము అంటే పక్కన ఏ తగాదాలో ఉండకూడదు, లాయర్కి పని ఉండకూడదు, పోలీసులకు పని ఉండకూడదు. ఇది గుడి ధర్మం. మరి దేవాలయం ఇంక దేనికండి? ఈ సంకల్పమే ఉంటుంది. మన భోజనమేనా అంతే. ప్రాణాపాన వ్యానోదాన సమాన వ్యాహుతులు బ్రాహ్మణులు పంచాహుతులు ఇస్తూ స్వీకరించేటప్పుడు లోక కళ్యాణం కోసం ఈ శరీరం అని సంకల్పం చేస్తారు. నా కోసం కాదు, ఇది లోక కళ్యాణం కోసం వినియోగించాలి, బతకాలి కాబట్టి తింటున్నాను అంతే. అంతేగాని ఇదేదో మనం పెంచుకోవడానికి కాదు. అలాంటి సంకల్పంతోనే వంట చేస్తే ఒకవేళ పొరపాటున అందులో వేపాకు పడినా కరివేపాకు అయిపోతుంది. సంకల్పం మంచిది కాబట్టి. అలాగా అమ్మ, నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంట. ఈవేళ ఏదైనా జీవగుణం ఏదైనా ఉంది అంటే 10 ఏళ్ల క్రితం మరణించినటువంటి తల్లి అయినా ఉన్నంతకాలం చివరి రోజు వరకు వండి పెట్టి తాపత్రయపడింది కాబట్టి, ఎక్కడో మిక్సీలో పచ్చడి చేస్తే వాడు తిండే, రోట్లో చేస్తే వాడికి ఇష్టమే అని చెప్పి ఆవిడే కూర్చొని 90 ఏళ్ళప్పుడు కూడా ఇలా ఏదో రుబ్బేది. ఆ తాపత్రయం పడింది కాబట్టి ఇవాళ ఆ తల్లి దయ వల్ల మీ అందరి ఆశీర్వచనంతో సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు పితృదేవతల ఆశీస్సులు వంశాన్ని మొత్తం కాపాడుతాయండి. దేవతలు మనని కాపాడతారో లేదో చెప్పలేం. దేవతలు ఎవరికి మనం బంధువులం కాదు, మేనత్త కొడుకులం కాదు, మేనల్లోళ్ళం కాదు. శ్రీరాముడు నీకు చుట్టం కాదు, నాకు చుట్టం కాదు. కానీ మన పితృదేవతలు మనకి బంధువులు ఖచ్చితంగా. వాళ్ళు వెళ్ళిపోయినా సరే మన గురించి ఆలోచిస్తారు. వాళ్ళ బంధాలు అలా ఉంటాయి. అందుకే పితృకార్యాల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్ణం వారు మానకూడదు. అందరూ చేసే విధానాలు వేరుగా ఉన్నాయి. ఎవరు చేసే విధంగా వారు చేయొచ్చు, కానీ మానకూడదు. ఆ రోజున ఖచ్చితంగా బ్రాహ్మణుని పిలిచి స్వయం పాకం ఇచ్చేసి ఆ 1 గంట వరకు భోజనం చేయకుండా ఆయనకి ఇచ్చిన తర్వాతే భోజనం చేయాలి. అది కూడా పితృదేవతలను తలుచుకొని. ఖచ్చితంగా వంశం వృద్ధి అవుతుంది. మనం అనుకున్నట్టే జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఇవాళ నేను ఎంత ఆనందంగా ఉన్నానో మీకు చెబితే మీరు ఆనందంగా ఉంటారు. ఇక్కడ నిన్న ఇవాళ రేపు నా ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇక్కడికి కోతవేటు దూరంలో గుడివాడలో మా రెండో అబ్బాయి గురజాడ ప్రవచనాలు చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే సమయంలో ఇక్కడ నేను, అక్కడ వాడు. ఎంత అదృష్టం అండి ఇది. మనం కృషి చేస్తే వస్తుందా, తలుచుకుంటే అవుతుందా? ఉమామహేశ్వర తత్వం మీద చెబుతున్నాడు. నేను శివానంద లహరి అయింది, ఈవేళ సౌందర్య లహరి అయింది, రేపు కాశీఖండం చెబుతాడు. గుడివాడలో పండితులందరూ కూర్చొని ఉండగా 800 మంది ప్రేక్షకులు వచ్చారు. నిన్న చెప్పాడు వాడు. పొద్దున్న ఫోన్ చేసి, ఫోన్ లేరా, సంతోషం, చాలా మంచిదని ఆయన అన్న. 25 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రాడు. నేను మొన్న రాజుగారు సన్మానం చేశారుగా, దంపతులకు మీరు చూశారుగా. వాడు ఇంతకంటే ఆనందం ఏమిటండి తండ్రికి. ఇక్కడ మన తేదీలు ఉన్న రోజుల్లో ఇక్కడ ఆ దంపతులు రైల్లో వచ్చారు, మేము వేరే రైల్లో వచ్చాం, ఇక్కడికి వచ్చాం. ఇదే రోజుల్లో కోతవేడు దూరంలో కొడుకు చెబుతున్నాడు, ఇక్కడ తండ్రి చెబుతున్నాడు. అంటే పితృదేవతల ప్రసాదం, పితృదేవతల ప్రసాదం. మా అమ్మని నేను నిరంతరం ప్రార్థించినటువంటి కారణంగానే ఆవిడ ఏ లోకంలో ఉన్నా అనుగ్రహించి సంతానాన్ని కూడా ఆవిడ వృద్ధి అలాగే చూసిన. పెద్ద అబ్బాయి కూతురు పుట్టాడు, కూతురు పుట్టింది. చిన్న అబ్బాయి ప్రవచనాలు చెబుతున్నాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక నా పని మీరు పిలిస్తే రావడమే, వేరే పని ఏం లేదు నాకు. మీ ఆతిథ్యం సేకరించడం, మాట్లాడడం, హాయిగా గట్టెక్కిపోయాం కదా. అందరూ కూడా తమ సంసారాల్లో బాధ్యతల నుంచి హాయిగా గట్టెక్కి సఫలీకృతులై ఆనందంగా ఉండాలి అంటే తల్లిదండ్రులని బతుకున్నంతకాలం సేవించాలి. వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రం ప్రకారం ఏం చేయాలో అది చెయ్యాలి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే అన్నీ మనకు గుర్తుంటాయి. మహర్షులందరూ చెప్పిన విషయాలు అవే. యథావిధిగా మనం మహర్షి ప్రార్థన చేసి భరద్వాజ మహర్షి వృత్తాంతంలోకి ప్రవేశిద్దాం. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, దండకమండలంబులనే ధారుణినంతయునేలినారు, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి. వారి కంటెను మహోన్నతులీ జగమందు గల్గిరే, వారి కంటెను మహోన్నతులీ జగమందు గల్గిరే. కొండలు తవ్వుటెందులకు వెర్రి మానవ, కొండలు తవ్వుటెందులకు గుప్పెడు గుండెను బట్టు కొమ్మికన్. మహర్షుల చరిత్రలు విన్న ఫలంగా మీరందరూ మీ ఇంట్లోనే, మీరు ఉండే చోటే, మీ పూజా మందిరంలోనే ఉండి రోజుకు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అన్నటువంటి నామాల్లో, భగవన్నామాల్లో ఏదో ఒక నామాన్ని, ఇవి 3 కాకపోయినా ఇంకోటైనా మీరు అలవాటు పడిందేనా ఏం పర్వాలేదు, అది జపం చేయగలిగితే ఈ 7 రోజులు ప్రవచనం చేసిన నాకు మీరందరూ సన్మానం చేసినట్టే లెక్క.
నేను కోరుకునేది ఇది. ఆ మాత్రం అరగంట, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించలేనంత బిజీగా మనం ఎవరం లేవు. మన జీవితాలు గజీ బిజీ తప్పితే బిజీ ఎవరికీ లేదు ఇక్కడ. ఈ బిజీ అంతా ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి, మనం పెరగడానికి. ఇది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఓ కొట్టు పెట్టినవాడు కొట్టుతో ఊరుకోడు, ఊళ్ళన్నింటిలో వీడు కొట్టే ఉండాలి ఇక్కడ. ఓ స్కూల్ పెట్టినవాడు ఆ స్కూల్ బ్రాంచీతో ఊరుకోడు, మొత్తం అన్ని బ్రాంచీలు మనమే పెట్టాలి, నాశనం అయిపోవాలి ఇక్కడ. ఈ స్వార్థం మానుకుంటే చాలు. మనం పెట్టాం, మనం బాగున్నాం, మన ఆదర్శంగా తీసుకుని ఇంకొకళ్ళు పెట్టుకుంటారు, అక్కడ మనమే పెట్టాలండి. ఇందుకే మొత్తం సర్వ వ్యవస్థ నాశనం అవుతుంది. ఎక్కడైనా మనమే మనబడే ఉండాలి, ఎక్కడైనా మనదే ఉండాలి, ఎక్కడైనా మన దుకాణమే ఉండాలి, ప్రపంచం అంతా మన బ్రాంచీలు ఉండాలి. ఈ స్వార్థమే కదా నాశనం చేసేది. అక్కడ కూర్చుని జపం చేస్తున్నటువంటి ఆ అత్రి మహర్షి కానీ, అలా కాళ్ళు పైకి పెట్టి ఒక ఆసనంలో జపం చేస్తున్న భరద్వాజుడు కానీ, నిశ్చలంగా తపస్సులో మునిగిపోయిన కశ్యపుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎవరైనా కానీ ఒక్క వ్యాపారం చేశారా? పోనీ వశిష్ఠ మహర్షి ఆశ్రమం బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అని పెట్టారా? వాళ్ళు పెట్టదలుచుకుంటే ప్రపంచం సరిపోతుందా? దేవలోకంలో ఓ బ్రాంచ్ పెట్టాలి. 14 లోకాల్లో 14 బ్రాంచీలు పెట్టగలరు వశిష్ఠుడు. ఎందుకు పెట్టలేదు? ఈ బ్రాంచీలు పెడితే మనం లాంచీ ఎక్కినట్టు అవుతుంది అనుకున్నాడు ఆయన. మనకు తపస్సు ఉండదు ఇంకా. ఆ బ్రాంచ్ ఎలా ఉందో, ఈ బ్రాంచ్ ఎలా ఉందో, అక్కడ ఇన్ఛార్జ్ ఎలా ఉన్నాడో, వాడెంత మింగేస్తున్నాడో సరిపోయింది ఇక్కడ. వ్యాప్తి వ్యాప్తి అని కోరుకుంటున్నారే, వ్యాప్తి వ్యాధితో సమానం. మొహమాటం లేకుండా చెప్పకుండా ఉన్న చోట ఉండడమే అభివృద్ధి, వ్యాప్తి అభివృద్ధి కాదు. దయచేసి గ్రహింతులు కాక. ఎవ్వరికీ నచ్చవి మాటలు, కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. ఇది నచ్చదు కానీ సత్యం. వ్యాప్తి వ్యాధితో సమానం. వ్యాపించాలని కోరుకోకు. వామన చరిత్ర చాలా స్పష్టంగా చెబుతోంది. వ్యాప్తించెందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించెందడి మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే. తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడు. అక్కడ వ్యాపించాలి, ఇక్కడ వ్యాపించాలి, అంతటా నేనే ఉండాలి. అవసరం లేదండి. ఇంకొకళ్ళు పెట్టుకుంటారమ్మా, ఇంకోళ్ళు బతుకుతారు. 10 మందిని బతికిన వాళ్ళ మనం. లివ్ అండ్ లెట్ లివ్ అంటాడు మహానుభావుడు మెహర్ బాబా. లివ్ అండ్ లెట్ లివ్ అంటాడు ఆయన సూక్తి. అది నువ్వు బతుకు, 10 మందిని బతికించు. ఎందుకు నువ్వే మొత్తం ఆక్రమిద్దామని చూస్తున్నావు? ఆ కోరుకోలేదు కాబట్టి ఆ మహర్షులు అలా ఉండగలిగారు. అటువంటి అత్యున్నతులైన మహర్షుల్లో భరద్వాజుడు ఒకడు. ఎందుకు ఈయనకి భరద్వాజుడు అని పేరు వచ్చింది అంటే, 2 తల్లుల పెంపకం, 2 తండ్రుల పెంపకం. చాలా విచిత్రమైనటువంటి వృత్తాంతమే. ద్వాజ, 2 జన్మించినవాడు అన్నట్టుగా ఉన్నాడు ఆయన. 2 తల్లుల పెంపకం, 2 తండ్రుల పెంపకం. అదృష్టవశాత్తు 2 అన్నదమ్ములే. బృహస్పతి, ఆయన అన్నగారు ఉతధ్యుడు. ఈ 2 అన్నదమ్ములు బృహస్పతి, ఉతధ్యుడు. భరద్వాజుడు బృహస్పతి కుమారుడు, కానీ ఎక్కువగా పెదనాన్నగారి ఇంట్లో పెరిగాడు. పక్కపక్క ఇల్లు కదా, ఉంటే అస్తమానం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు మనకు కూడా చాలామందికి తెలిసేది. పక్కపక్కన అన్నదమ్ములు, బావమరుదులు, మేనమామలు ఉంటే పిల్లలు ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాళ్ళనే అమ్మా నాన్న అంటాడు, వీళ్ళని ఎవరో పరాయేవాళ్ళు అంటాడు. అక్కడ అలవాటు పడిపోయాడు. అలాగ భరద్వాజుడు బృహస్పతి కుమారుడైన ఉతధ్యుని ఇంట్లో పెరిగాడు. 2 వల్ల, ఒకరు కన్నవాళ్ళు, ఒకరు పెంచిన వాళ్ళు అవడం కావడం వల్ల ఆయన 2 వల్ల జన్మించిన వాడుగా ప్రకటింపబడి అలాగే పెరిగి ద్వాజ అయ్యాడు. 2కి పుట్టాడు. భరద్వాజ, 2 భరించారు కాబట్టే ద్వాజ. ఎందుకంటే ఆ తర్వాత కొంచెం మమకారాల్లో భేదాలు వచ్చి మా పిల్లాడంటే మా పిల్లాడని మొన్న ఈ మధ్య టీవీలో కూడా గొడవ జరిగింది. అలాగే ఎవరికో కనిపించకుండా పోతే ఎక్కడో పెంపకానికి ఇచ్చారు, తర్వాత మా పిల్లాడు అన్నారు. అందుకని చివరికి బ్రహ్మదేవుడు నిన్న సంక్షోభాన్ని నివారణ చేసినట్టే రాజీ చేసి 2 భరించండి, ఆయన పేరు భరద్వాజుడు, నేను పెడుతున్నాను అని సంక్షోభాన్ని నివారణ చేసి. అంతేకాదు ఈయన మహానుభావుడు ఎటువంటి వాడు అంటే భరతుని యొక్క వంశాన్ని ఉద్ధరించాడు. శకుంతల కుమారుడైన భరతుడికి సంతానం కలిగింది. ఆశ్చర్యకరం ఏమిటంటే మనుషుల అసూయలు ఎలా ఉంటాయో నిన్న చెప్పుకున్నాం. తల్లి కూతుళ్ళ మధ్యలో కూడా అసూయలు ఎలా ఉంటాయి. ఇంత గొప్పవాడుగా చెప్పుకునేటువంటి భరతుడు శకుంతల కుమారుడు, దుష్యంతుని కుమారుడు. అతనికి 3 భార్యలు ఉండే సంతానానికంటే ఈర్ష్యాసూయలతో ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు చంపేసుకున్నారు. రాజ్యాల గురించి ఈ రాజ్యకాంక్ష, ఈ పదవీకాంక్ష మానవుల్ని నాశనం చేసింది. ఇంత అంతా కాదు. పైగా చేసుకున్నది ఆయన అప్పచెల్లుడని. 3 అప్పచెల్లుళ్ళే. 3 సంతానం చనిపోయారు. చంపబడ్డారు ఒక రకంగా చెప్పాలంటే. అంత దుఃఖంలో ఉండి భరతుడు, శకుంతల కుమారుడు విరక్తి చెంది రాజ్యత్యాగం చేద్దాం అనుకున్నాడు. కానీ క్షత్రియుడిగా విరక్తి కలగకూడదు. వైదిక ధర్మానికి ఇతర మతాలకి తేడా అది. ఎవరికైనా విరక్తి కలగచ్చు, క్షత్రియుడికి విరక్తి కలగకూడదు. రాజ్యం పాలించే రాజు పాలించవలసింది.
విరక్తి కలిగి అర్ధరాత్రి పెళ్ళాలని వదిలిపోయి చెట్టు కింద కూర్చునే సంస్కృతి వైదిక సంస్కృతి కాదు. గురువు దగ్గరికి వెళ్ళవలసిందే, సందేహం తీర్చుకోవలసిందే, ఎందుకు విరక్తి కలిగిందో చెప్పాల్సిందే. పైగా సన్యాసం అనేది ఎప్పుడు విరక్తితో పుచ్చుకోకూడదు, సంతృప్తితో సన్యాసం పుచ్చుకోవాలి, విరక్తితో పుచ్చుకోకూడదు. భార్య మీద కోపం వచ్చి, పిల్లల మీద కోపం వచ్చి, బాధ్యతలు భరించలేక, పెళ్ళిళ్ళు చేయలేక వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకుంటే అది సన్యాసం అవుతుంది, సన్యాసి పని అవుతుంది. అక్కడ 10-100 మంది చేరిపోతారు. మళ్ళీ ఇక్కడ బాధ్యతలు ఎగ్గొట్టావు. బాధ్యతలు నెరవేర్చి సంపూర్ణంగా భార్య అనుమతి కూడా తీసుకుని సన్యాసం పుచ్చుకోవచ్చు. అయిపోయింది, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, గట్టెక్కాయి, ఇంకెందుకు, నీకేదో పిల్లలు మమకారం మనవరాలు మనవడో ఉంటున్నావు, నాకంత గొడవ లేదు, నన్ను వదిలేయంటే హాయిగా ఇస్తారు, ఇబ్బంది లేదు. ఎందుకు అడ్డురావడం, అలా అడ్డు రావడం కూడా తప్పేనండి. ఎందుకంటే ఆయనకు ఆ సంస్కారం ఉందమ్మా, ఆయనకంత త్యాగం విరక్తి ఉంది, మనకి లేదు. మనకేదో ఇంకా పిల్లల్ని పట్టుకుని తాపత్రయపడ, మన గురించి ఆ మొగుడిని కూడా బంధించేస్తే వాడు పాడైపోతాడమ్మా. ఆడవాళ్ళందరికీ నమస్కారం కొడుతున్నాను. బాధ్యతలు వదిలించుకోవడం కాకుండా బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు అడిగితే నిజంగా వాడు సన్యాసి అవుతాడంటే అనుమతి ఇవ్వండి, గొడవ లేదు. ఎందుకంటే ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఇంకే లెంక పెట్టు కూర్చోమంటే అలాగే ఇక్కడ మన పని మనం చూసుకోవచ్చు. మనకు ఆర్థికంగా లోటు ఏం లేదు, ఆయన చేసే ఏర్పాటు చేసేసాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకెందుకు. ఆయన సన్యాసానికి వెళ్ళిపోతాడు, అలా వెళ్ళిపోనివ్వాల్సింది. భరతుడు అటువంటి విరక్తి కాదండి. మానవులు ఇంత అసహ్యంగా ఉంటారా, తల్లులు పిల్లల్ని చంపేసుకోవడమా, పరస్పరం అప్పచెల్లెళ్ళై ఉండి నేను రాజున, నేను దేశానికి ఏం చెప్పను అని విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకుందాం అనుకున్నాడు. ఆ సంగతి భరద్వాజ మహర్షికి తెలిసి, అయ్యా ఒక బ్రాహ్మణుడు సన్యాసం పుచ్చుకోవడం వేరు, ఋషి అంటావా, దాంపత్యంలో ఉన్న సన్యాసం కిందే లెక్క. వాళ్ళు ఎప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉంటారు. ఈ ఋషులందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే, కానీ వీళ్ళని మించిన సన్యాసులు ఉన్నారా, వీళ్ళని మించిన యోగులు ఉన్నారా, వీళ్ళని మించిన త్యాగులు ఉన్నారా? వాళ్ళ సంసారం వాళ్ళకి ఎక్కడ అడ్డమైందండి, మన అజ్ఞానం కానీ. అందుకని క్షత్రియుడైన వాడు అలా ఉండకూడదు. అందులో నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు విశ్వామిత్రుడు యొక్క మనవడివి. మరి భరతుడు ఎవరు, శకుంతల ఎవరు, విశ్వామిత్రుడు కుమార్తె. మేనకా విశ్వామిత్రుడికి జన్మించిన వాడివి, జన్మించిన అమ్మాయికి నువ్వు పుట్టావయ్యా. ఆవిడ ఎంత కష్టపడి నిన్ను పెంచి చివరికి దుష్యంతుడు కాదంటే మళ్ళీ అగ్ని పరీక్షకు సైతం సిద్ధపడి నిన్ను రాజున చేసింది, నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగా అని వచ్చి, నీకేమిటి లోటు అంటే నాకు సంతానం లేదు, ఉన్న సంతానం జరిపాయి, ఎవ్వడూ చంపలేని సంతానం నీకు కలిగేలా నేను చేస్తా ఉండు అని పుత్రకామేష్టి అనే మహాయాగాన్ని చేయించి భరతునికి సంతానం కలిగేలా చేసిన మహర్షి భరద్వాజ మహర్షి. భరతుని వంశాన్ని ఉద్ధరించాడు కాబట్టి కూడా ఈయన్ని భరద్వాజుడు అన్నారు. ఖచ్చితంగా యాగాలు ఫలిస్తాయి, పుత్రకామేష్టి సహా. ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి ఢిల్లీ విశ్వశాంతి యాగము సహా ఫలిస్తాయి. ఎటొచ్చి సంకల్పం అంతే. నిజంగానే పుత్రుడు లేదా పుత్రిక కావాలి అని దానికి కావలసినటువంటి పదార్థాలు ఆ సమిధలు ఆ పదార్థాలు తెచ్చి, అలాగే వసంతోశ్యాసీదాజ్యం గ్రీష్మయుధ్వశరద్ధవి అని వేదంలో చెప్పినట్టుగానే సరిగ్గా ప్రకృతిని మొత్తం భావన చేసి హవిష్యును తయారు చేసి ఆ హవిష్యును సరిగ్గా హోమం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. లేదు ఆ చెరువులు మారిపోయాయనుకోండి, నిన్న కథ చూశాం కదా, జమదగ్గిన కథలో చెరువులు మారిపోతే మొత్తం చెరువులన్నీ ఇతరులు ఆక్రమించినట్టే అవుతాయి. చెరువులు మారితే ఎలా అవుతాయి చూసాం, ప్రవృత్తులు ఎలా ఉంటాయి. జమదగ్గిన ప్రవృత్తిలో కొంత కోపం కలగడానికి, పరశురాముడికి ఆ కోపం క్రూరస్థాయికి చేరిపోవడానికి తల్లి అమ్మమ్మ చేసినటువంటి దోషాలు కారణం. దుర్యోధనుడు అంత అసూయాపరుడు అంటారు, కారణం దుర్యోధనుడు ఒక్కడే కాదండి, వాడు పుట్టుకతోనే ఉందండి అసూయ. ఎందుకు వచ్చింది, పుట్టుకతో రావడం అంటే దోషం వాడిది కాదమ్మా, తల్లిది లేదా తండ్రిది. తనకంటే ముందు కుంతి ప్రసవించింది ధర్మరాజునని తెలిసి గాంధారి గర్భం మీద మోదేసుకుంది. అయ్యో నాకు కలిగిన రాజ్యం, ముందు పుట్టిన వాడికి రాజ్యం ఇస్తారు. ఈ అసూయతో మోదుకోవడం వల్ల పిండం బయటపడింది, 101 మొక్కలైంది. ఆ మొదటి మొక్కలోంచి బయటపడ్డాడు దుర్యోధనుడు. అసూయతో మోదుకున్నప్పుడు బయటపడిన వాడికి అసూయ ఉండకపోతే అద్వైతం ఉంటుందా, ఎందుకు ఉంటుంది? అంచేతను ఊరికే ఏదో పిల్లల్ని కన్నాం, గర్భం ధరించాం, కన్నాం అనగానే సరిపల్ల మన బుద్ధులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, 9 నెలలు మనం ఎలా ఉన్నాం, భర్త ఎలా ఉన్నాడు, ఏ ఆలోచనలతో ఉన్నాం, దాన్ని బట్టే పిల్లలు ఉంటారు. కనీసం ఆ 10 నెలలైనా మనం పూర్తి పవిత్రమైనటువంటి భావాలతో ఉండాలి. మహానుభావుడు కలగాలని కోరుకోవాలి. మంచి ర్యాంక్ వచ్చేవాడు, ఆస్ట్రేలియాలో డాక్టర్ అయ్యేవాడు కాదు మనకు కావలసింది. ఇలాంటి పిచ్చి కోరికల గురించి డాక్టర్ అవుతాడు, అక్కడికి వెళ్ళగానే పోతాడు విమాన ప్రమాదంలో. ఏం చేస్తావు అది నువ్వు అడగలేదు. అలాగే ఉంటాయి వరాలు శాపాలు. డాక్టర్ అవుతాడు, డాక్టర్ అవ్వాలని కోరేవాడు, బతుకుండాలని కోరలేదు కదా. వరాలు శాపాలకు ఎప్పుడు షరతులు వర్తిస్తాయి. మనకి వ్యాపారంలో ప్రకటన ఇస్తారు చూడండి, పేపర్లో ₹1,00,000 వస్తువుని బాగా పెద్దది కింద బొమ్మలు వేసేసి ఒక పెద్ద ఐరావతం అంత సోఫా సెట్టు, దాని పక్కన మళ్ళీ కుముదం అంజనం అని దిగ్గజాల 2 సోఫా కుర్చీలు పెట్టేసి ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకి అని ఇస్తాడు అక్కడ. ఆ ధర కూడాను మనకు అర్థం కాని రూపాయల్లో ఏదో 10,000 25,000 వేస్తాడు.
అబ్బబ్బ 25,000కి ఇంత ఐరావతాలా అని మనం ముందు కట్టేస్తాం, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాం. కింద ఎవరికీ కనపడకుండా కింద ఒక చిన్న చొక్కేసి దాని పక్కన ఏ షరతులు వర్తిస్తాయంటాడు. ఆ షరతులు 75,000. నువ్వు అక్కడికి వెళితే మిగిలిన 75 అలా వసూలు చేస్తాడు. మనం ఈ షరతులు వర్తిస్తాయి చూడం, అక్కడికి వెళ్ళాక వర్తిస్తాయి. తెర కొనకుండా రాలేము. మన బుర్ర ఉండాలి. ఇంత ఐరావతాన్ని మనకు ఊరికే ఇస్తాడా? 5 రూపాయలకి ఐరావతం 5 రూపాయలకు వస్తుందా అని ఆలోచించాలి. వాడు ఏమన్నా మన మేనత్త కొడుక వ్యాపారం చేసేవాడు, మనకి ఆఫర్లు ఇస్తున్నాడు అంటే పెద్దలు ఆఫర్ పని మన చేతి చేయిస్తున్నాడని లెక్క. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి. ఆఫర్ ఇచ్చిన వస్తువు కొనవేటండి దరిద్రం. ఆఫర్ ఇస్తే కొనమని చెప్పాలి. ఆఫర్ ఇస్తున్నాడు అంటే అందులో లోపం ఉంది ఖచ్చితంగా, లేకపోతే ఎందుకు ఇస్తాడు? ఈ వ్యాపారాలు ఎందుకు సాగుతున్నాయంటే మన బలహీనత కారణంగా. ఋషులకు ఆ బలహీనత లేవు, అందుకే వాళ్ళు అటువంటి జీవితానికి లొంగలేదు. వాళ్ళు ఎక్కడ ఆశలు ఉడిగినట్టు అయ్యలు ముక్తులు అని వేమన్న గారు అన్నట్టుగా ఆశలు ఉడిగేలా చేసుకున్నారు తప్ప ఆఫర్లకు లొంగలేదు వాళ్ళు. అంచేత శాపాలకి వరాలకి షరతులు వర్తిస్తాయి. ఎవరికి ఎంత పెద్ద శాపం ఎవరిచ్చినా సరే షరతులు వర్తిస్తాయి. ఊర్వశి కోరిన కోరిక అర్జునుడు తీర్చలేదని ఊర్వశి శపించింది. అప్సరసలు కూడా శపిస్తారు, వాళ్ళ తపస్సులు వాళ్ళకున్నాయి. నువ్వు పేడివాడు అవుతావు ఉంది. మరి అర్జునుడు బతుకు ఏం కావాలి? కానీ వెంటనే ఇంద్రుడు వచ్చి, ఇది నా ఉంపుడు గత్తే, నాకేదో ఇది అంకితమైన భావంతో ఉందనుకున్నాను. నేను చింతామణి నాటకం చూడలేదు, నేను నాకేదో ప్రత్యేకం అనుకున్నాను. నేను దీని దుంపదగా ఇంత పని చేసిందా? నా కొడుకు లాంటి వాడివి నీ వెనకాల పడిందా? అయినా నువ్వెంత మంచివాడు అయ్యా, నువ్వు అమ్మలాంటి దానం అన్నావు అర్జున. ఇంతకే అది ఇచ్చిన శాపం ఏమిటి అన్నాడు. పేడి అవుతావని ఇచ్చిందండి. ఏంటి పేడి అవుతావని చెప్పింది కానీ టైం రాయలేదుగా, 1 సంవత్సరం మాత్రమే అవుతావు అన్నాడు. అది షరతులు వర్తిస్తాయి. హెడ్ మాస్టారు సెలవుల కోసం నోటీస్ పంపించినప్పుడు దసరా సెలవులు అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అని రాయకుండా దసరా సెలవులు ఇవ్వబడినవి, దసరా సెలవుల అనంతరం బడి తెరవబడును అన్నాడు అనుకో. దసరా కాదమ్మా, తర్వాత కార్తీక మాసం వచ్చినా ఎవడో బడికి రాడు మాస్టర్, ఎందుకంటే మీరు డేట్ చెప్పలేదంటాడు. దసరా సెలవులు అనంతరం అంటే ఎప్పుడు? మేము ఏదో అనుకున్నాం సార్, మా ఇంట్లో దసరా ఇంకా అవ్వలేదండి అంటాడు. వీడు అవ్వదు వీడికి. అందుకని ఏం చేసేవారు పాపం మాస్టర్లు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు తేదీలు రాశారు. తేదీలు రాశాక కూడా ఓ సమస్య వచ్చింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అంటే ఈ 2 తేదీలు ఉన్నాయా లేదా? లాగేవాడు ఏదో ఒకటి లాగుతూనే ఉంటాడు. 20వ తేదీ వరకు అంటే 20 పొద్దున్న బడికి రావాలా, 21 రావాలా? ఎందుకంటే వీడికి రావడం ఇష్టం లేదు. అందుకే నోటీస్ ఎలా ఉంటుందో తెలుసా? బోత్ డేస్ ఇంక్లూడ్, పెద్ద కర్మ అంటారు దీన్ని. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం? మాస్టర్కి బడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో పడుకోవాలని ఉంది. పిల్లాడికి లేదు, హెడ్ మాస్టర్కి కూడా లేదు, తప్పదు. ఆయన పని ఆయన చేయాలి కదా. అందుకని బోత్ డేస్ ఇంక్లూడివ్ అంటే 10, 20 కూడా కలిపే సెలవులనైనా నువ్వు 21 రావాలి అని ప్రత్యేకంగా చెప్పబోతే రారుగా. ఈ నోటీసుకి ఇన్ని షరతులు ఉన్నప్పుడు శాపాలకి వరాలకు ఉండవు. అంచేతన ఋషులు ఎంత కోపంతో ఎవరైనా శపించినా, లేదు ఋషుల్ని ఎవరైనా శపించినా, దేవతలకి శాపం ఇస్తే ఋషులకి శాపం వస్తే దేవతలు వచ్చి వాటిని సవరించారు. అందుకని ఇంత తీవ్రమైన దుఃఖంలో ఉన్నటువంటి ఆయనకి పుత్రకామేష్టి యజ్ఞం ద్వారా ఉత్తమ సంతానం కలిగేలా చేశాడు. తర్వాత భరతుని వంశం అత్యున్నతంగా వర్ధిల్లింది. భరతుని కారణంగానే భారతదేశానికి పేరు వచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. నిజానికి జడభరతుని కారణంగా వచ్చింది. కానీ రామాయణంలో భరతుడు తక్కువవాడు కాదు, శకుంతల కుమారుడు తక్కువవాడు కాదు. ఈ 3 భరతుల్లో ఎవరి పేరు మీద వచ్చినా భారతదేశం గొప్పదే, సందేహించాల్సిన పని.